అగో చూడు ఎంత వస్తుంది చూసిరా అగో గ్యాస్ చూసిరా ఎంత బాగుందో బయోచార్డ్ चिकपी ठीक है। ये चना में ऑयल कम रहता इसमें, तो ऑयल कम होने से क्या होता, ज्यादा ऑयल होने से ज्यादा जलने से कार्सिनोजेनिक बन जाता। अब बोलते ना वो बज्जी बनाते रोड पे वो ये करते वो मच्छी वाला पुराना ऑयल डाल के उसी पे करता रहता, वो ऑयल खाने से कैंसर आता आपको। तो ऑयल ज्यादा नहीं जलना, ऑयल ज्यादा नहीं जलना बोले तो ऑयल कम वाला चीज को कोयला बनाए तो ऐसा है फायदा, ठीक है ना। तो ऐसा तो ये अगर ये तवा होने दो कोई भी होने दो, आप इसको काला बनाए तो कोयला बनता है ना। तो प्रेशर कुकर से हम एक ही प्रेशर कुकर खराब हुए तो हो गया बोल के एक रख लेते दिखाने के लिए, इसलिए पूरा करते। ठीक है, ये तो आपको पता रहता, फिर आप जो देखना चाहते हो वो बताता हूँ। इसमें अपने को ज्यादातर क्या बोलते हैं, ये వెనిగర్ ऐसा आना बोले तो ఇప్పుడు టెంపరేచర్ తెచ్చినాం కదా అది తీయండి, అది ఎక్కువ టెంపరేచర్కి వాడొద్దు, తక్కువ ఉన్నప్పుడే వాడాలి। 80 to 150 మధ్యన వచ్చే గ్యాస్ ఉంది కదా అది మనకు పనికొచ్చేది, ఓకేనా। ఇక్కడ మన ఒక బాటిల్లో పెట్టాలి, మూటి ఏదైనా బాటిల్లో పెట్టి నీళ్ళు బాగా పెట్టాలి। అది బాగా ప్లాస్టిక్ దీన్ని కోలు కొడతారా ఇలా మీద కోలు కొట్టాలి, వచ్చింది, వెరీ గుడ్। ఇలా అది పట్టాలి మనకి ఎంత సైజు చూసుకొని కొంచెం కొంచెం ఏది టబ్ అంత వద్దు, చిన్నది సరిపోతుంది, మామూలు కూడా చల్లగా అవుతుంది ఇప్పుడు ఇది వెనిగర్ అంటాం కదా అది సరిపోతుంది, టబ్లో పోసి పెట్టాలండి, ఎందుకంటే పెట్టని కాదు అదే ఇంట్లోనే పెట్టవచ్చు, అది पानी ले जी आप बाहर से ले लो, बाहर नल्ला ही देखो सीढ़ियों का नहीं नल्ला ही इधर डालो, उतना उतना नहीं होता, बाल्टी में लेके आके भर दो। కరెక్ట్ రాని ఇప్పుడు వచ్చేది మీకు వుడ్ వెనిగర్ అన్నట్టు అప్ టు 150 డిగ్రీల వరకు ఇప్పుడే స్టార్ట్ అయింది। ఈ గ్యాస్ ఏం గ్యాస్ సార్? ఇలా పైప్లా కూడా ఉంటుంది, ఇదేం గ్యాస్ సార్? వెనిగర్। యాక్చువల్గా ఇది కరెక్ట్ లేదు, ఇది మన గ్యాస్ సీలెంట్ అంటాం కదా కరెక్ట్ లేదు। మొన్న ఒక చూసి రైడ్ వస్తుంది, చూసి రైడ్ అంతా ఇది అదే వుడ్ వెనిగర్ రివర్స్ వస్తుంది, కనబడుతుంది మీకు, ఇదే వుడ్ వెనిగర్। ఇది అసిడిక్ ఉంటుంది, ఇది మనం చెట్లకు చల్లుతాం,
టెంపరేచర్ చూడండి, ఇగో ఇది బయటనే ఎంత ఉంది మాడుతుంది లోపల. కానీ బంద్ చేసాం సార్. బంద్ చేసాడు కాదు, బయోచార్ కావాలి కదా, ఇది అవుతుంది అది. బయోచార్ ఎంత డిగ్రీస్ కట్టారు? యూజువల్గా ప్రెషర్ కూడా ఉంది కాబట్టి మీకు 400 డిగ్రీల కట్ ఇట్ అవుతుంది, మొత్తం బుగ్ అవుతుంది. అంటే చూడండి సార్, లైటర్ కావాలి, లైటర్ కావాలి, లైట్ రేటింగ్ తగ్గి పెట్టైనా సరే. చాలా తిక్కున్నా సార్ అయినా కానీ. వస్తుంది అందులోకి ఉల్టా చేయండి వస్తుంది. ఇగో ఇది గ్యాస్ కంటే తక్కువ కాదు, ఇది దూరం ఉండాలి. ఇంకా ఆయిల్స్ ఉంటేనేమో అంటుకోదు, మనకు మంచి లైటర్ అయితే బాగా తెలుస్తుంది. ఇదే పైరో గ్యాస్ అంటాం. కేర్ఫుల్ సార్, అంటుకుంటుంది చూసిరా, లైట్ ఫ్లికరింగ్ వస్తుంది, ఫ్లికరింగ్ వస్తుంది. ఇంకొస్తా అది టెంపరేచర్ పెరిగినాక వస్తుంది, ఇప్పుడు రాదు. ఇది తీసేనా సార్? ఉండాలి, తీసేయండి. ఇక్కడ పోసేయండి. దీనికి లైటర్ బాగా పనిచేస్తుంది, లైటర్ కంటిన్యూస్ ఉంటుంది కదా బాగా. అందుకే ఎక్స్పెరిమెంట్ అపార్ట్మెంట్లలో చేయొద్దంటే నేను. ఫ్లికరింగ్ అనిపిస్తుంది సార్, వస్తుంది ఫ్లికరింగ్. टेम्परेचर बढ़ने के बाद जलता, कम है तो विनेगर है, कम वाला नहीं जलता। पहले वो लिक्विड पोर्शन पूरा निकल जाना चाहिए तभी। बाद में वाला गैस पायरो गैस बोलते हैं हम। అంత ఈజీగా తెలియదు చాలా మందికి ఇది ఎట్లా వస్తుందో పైరో గ్యాస్. ఇప్పుడు అలా చూడండి అగో పైరో సార్, ఏం గ్యాస్? పైరో గ్యాస్, పైరో పైరో PYRO కనబడుతుందా సార్? పైరో గ్యాస్ దాన్ని కిందికి పెడతారు అంతే పెద్ద టెక్నాలజీలో. ఇప్పుడు కూడా మన కరెక్ట్ పైపులు అవన్నీ ఉంటే ఇదే రిటార్ట్ అది. దానికి కావాలంటే ఇండస్ట్రీలో ఇంకో దగ్గర మండిస్తారు, అట్లా కూడా చేస్తారు. థర్మల్ అప్లికేషన్స్ అంటాం కదా, మన ప్రైవేట్ కదా, మనం ప్రైవేట్ అగో చూడు ఎంత వస్తుంది చూసిరా, అగో గ్యాస్ చూసిరా ఎంత బాగుందో. అందుకే అపార్ట్మెంట్లలో చేయొద్దంటే. డేంజర్ కాదు, వాళ్ళు ఊకోరు. మొత్తం ఇప్పటికల్లా అపార్ట్మెంట్ ఒక దగ్గరికి వచ్చి వాట్ ఆర్ యూ సైడ్ కూడా బయోచార్డ్ చిక్పీ గ్లోయింగ్